वारंगल जिला राज्य मंत्री कोंडा सुरेखा ने मीडिया से बात करते हुए कहा कि सीएम रेवंत रेड्डी 19 नवंबर को शामिल होंगे। 19 नवंबर को हनुमा कोंडा आर्ट्स एंड साइंस कॉलेज मैदान में कांग्रेस की प्रजा पालन विजयोत्सव सभा को सीएम भी शामिल होंगे। राज्य मंत्री कोंडा सुरेखा ने कहा कि सीएम रेवंत रेड्डी शामिल होंगे। राज्य के वन देवदाय पर्यावरण मंत्री कोंडा सुरेखा मीडिया से बात करते हुए मंत्री कोंडा सुरेखा ने पार्टी कार्यकर्ताओं और लोगों से 19 नवंबर को हनुमा कोंडा आर्ट्स एंड साइंस कॉलेज मैदान में आयोजित सार्वजनिक शासन के विजय उत्सव को सफल बनाने का आह्वान किया ताकि लोग तानाशाही शासन को समाप्त कर कांग्रेस पीपुल्स को चुन सके। उन्होंने कहा कांग्रेस पीपुल्स सरकार अपनी वादे पर कायम है और 6 गारंटी को एक एक करके लागू कर रही है और जन कल्याण पर फिर से ध्यान केंद्रित कर रही है। महिलाओं के लिए मुफ्त बस सुविधा, बटुगु कमजोर वर्गों के लिए 200 यूनिट तक मुफ्त बिजली, 500 लाख के लिए गैस सिलेंडर, राजीव आरोग्य श्री योजना सहायता 5 लाख से 10 लाख की बढ़ोतरी। मंत्री ने स्पष्ट किया है कि वो 2 लाख ऋण माफी जैसी कई कल्याणकारी योजनाओं पर हजारों करोड़ रुपए खर्च करके सीएम रेवंत रेड्डी के वादे के अनुसार आगे बढ़ रहे हैं। मंत्री ने कहा कि ऐसा कोई गांव नहीं जहां इंदिरम्मा का नाम ना सुना हो और कांग्रेस सरकार की योजनाएं ना मिलती हो। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు సమగ్ర కులగణన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు। ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన। దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం కులగణన విషయంలో దాంట్లో ఎంతో సీరియస్గా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు। మరి వరంగల్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం। కాకతీయులు ఏలినటువంటి గడ్డ, రాణి రుద్రమాదేవి పాలించినటువంటి గడ్డ। ఈరోజు సమ్మక్క సారలమ్మల త్యాగానికి ఫలితమైనటువంటి ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎంతోమంది మహానుభావులు జన్మించారు। మరి అటువంటి ఈ గడ్డ మీద తన విజయోత్సవ సభ సంవత్సరం పూర్తయిన సందర్భంలో మరి ప్రభుత్వం జరుపుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రావడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను। కాబట్టి తెలంగాణలో అందరికీ అదేవిధంగా వరంగల్ పాత వరంగల్ జిల్లా ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। 19వ తేదీ మరి ముఖ్యమంత్రి గారు వరంగల్కు రాబోతూ ఉన్నారు। మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు। ముఖ్యంగా ఇక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టడానికి వారు రాబోతూ ఉన్నారు। ఆయన లక్ష్యం ఒకటే, హైదరాబాద్ తర్వాత అంత పెద్ద ఎత్తున వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు। దాంట్లో భాగంగానే 19వ తారీఖు రోజు వరంగల్ రూపురేఖలు మారే విధంగా వారు తప్పకుండా మాకు కావలసినటువంటి వనరులు సమకూరుస్తారని, నిధులు సమకూరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను। మరి మాకు ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము। ఆ క్షణంలో మరి అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను। అందుకే మరి వరంగల్ పాత జిల్లా ప్రజలందరికీ, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా పెద్ద ఎత్తున మీరు కూడా తరలి రావాలి, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి, చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని మన జనంతో నిండిపోయి మరి ఆ జనం మధ్యలో మన వరంగల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి విషయాలను మనం వినాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ యొక్క మీటింగ్ వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది అని, ఈ నిర్ణయాలు కూడా వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాయని నేను ఆశిస్తూ మీరందరూ కూడా 19వ తారీఖు 2 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగేటువంటి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు తప్పకుండా హాజరు కావాలి, పెద్ద ఎత్తున రావాలి అని కోరుకుంటూ